హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనూస్ లవ్ వరల్డ్. ఈరోజు మనం ఈజీగా సింపుల్గా అయిపోయే పొటల్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పొటల్స్ ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలకుండా కాకుండా ఇలా అడ్డంగా జస్ట్ నిలువుగా అడ్డంగా ఒకసారి నిలువుగా జస్ట్ ఇలా చీల్చి ఇలా చీలికలుగా ఉన్నట్టుగా కట్ చేసుకోవాలి. పొటల్స్ కూడా అండి చాలా హెల్త్కి మంచిది. మనకి డైజెస్టివ్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ సార్ట్అవుట్ చేస్తుంది. అండ్ అలాగే వైటమిన్ సి, వైటమిన్ ఏ అనే డెఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి పొటల్స్ తినడం వల్ల. అండ్ ఇది సీజనల్ ఫుడ్ అండి. సీజన్లో తీసుకోవడం వల్ల, సీజనల్ ఫుడ్స్ వల్ల ఏంటంటే బెనిఫిట్స్, మనకి ఏమైనా సరే సీజనల్ ఫుడ్స్లో విటమిన్స్, మినరల్స్, పొటాషియం, కాల్షియం లాంటివి ఎక్కువ దొరుకుతాయండి సీజనల్ ఫుడ్స్లో. సీజనల్ ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా మనకి బాగా దొరుకుతాయి వైటమిన్స్ అండ్ మినరల్స్. అందువల్ల ఇది రెగ్యులర్గా తీసుకోవడం కూడా చాలా మంచిదండి. 2-3 రకాలుగా కూడా తీసుకోవచ్చు. ఈరోజు మనం ఒక వెరైటీ చూద్దాం. ఇలా మొత్తం పొటల్స్ అన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా సన్నటి చీలికలుగా కట్ చేసేసుకుందాం ఫస్ట్. అండ్ అలాగే ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా హార్ట్కి కూడా చాలా మంచిది. హార్ట్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రై కింద కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజు మనం కర్రీ చూద్దాం. సో ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్. దీన్నండి ఇప్పుడు జస్ట్ కూరకు తగ్గట్టుగా 3 ఉల్లిపాయలు మొత్తం నీట్గా ఉల్లిపాయ తొక్కలన్నీ తీసేసుకొని, ఉల్లిపాయలు 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని, ఇలా చూడండి మొత్తం ఉల్లిపాయల తొక్కలన్నీ ఇలా నీట్గా తీసేసుకుందాం. ఉల్లిపాయలకి నల్ల మచ్చలు ఉండకూడదండి. నల్ల మచ్చలు ఉన్న వాటిని నీట్గా 2-3 టైమ్స్ కాదు 4-5 టైమ్స్ వాష్ చేయాలి. నల్ల మచ్చలు క్యాన్సర్ కారకం అండి. జాగ్రత్తగా నల్ల మచ్చలు లేకుండా ఇప్పుడు కడిగేసుకున్నాం. మొత్తం ఉల్లిపాయలు 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాం. చూడండి పొటల్స్ ముక్కలు కూడా ఇలా నీట్గా సన్నంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఇవి మిక్సీ పట్టుకోవడానికేనండి. సో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు. మిక్సీలో నలిగేటట్టుగా ఉంటే చాలు. మరి పెద్ద పెద్ద ముక్కలొద్దు. కొంచెం కూరకు చేసుకునే అంత సన్నటి ముక్కలు అవసరం లేదండి మిక్సీ పట్టుకోవడానికి ఇవన్నీ. సో ఉల్లిపాయలన్నింటినీ ఇలా 3 ఉల్లిపాయలు ఇలా మొత్తం అన్నిటినీ పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకొని ఉంచుకుందాం. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు 5-6 కూడా వేసుకోవచ్చండి. ఎవరు రుచి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి. ఇలా 4 పచ్చిమిరపకాయలు కూడా కొంచెం జస్ట్ ఒక్కసారి అలా మధ్యలో కట్ చేసి వదిలేస్తే ఇవి కూడా మిక్సీ పట్టుకోవడానికేనండి. చిన్న అల్లం ముక్క కూడా. అల్లం డైలీ యాడ్ చేసుకోవడం వల్ల అండి లోపల కఫం అలాంటివి చేరవు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం అండి. మిక్సీలో ఫస్ట్ కొంచెం 1 స్పూన్ జీలకర్ర, జస్ట్ 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే అల్లం కలిపి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్ర అనేది సన్నటి బద్దలు కాబట్టి అవి మిక్సీగా నలగడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకే ఫస్ట్ జీలకర్ర ఒకటిగా మిక్సీ పట్టుకుంటే మిగతా మనం పచ్చిమిరపకాయలైనా ఉల్లిపాయలైనా యాడ్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న తడికి అవి ఏం అవ్వకుండా ఉంటాయి. వాటితో పాటు ఇదిగో చూడండి ఇలా ఫస్ట్ జీలకర్ర అండ్ అల్లం మిక్సీ పట్టేసుకోవడం మంచిది. అల్లం జీలకర్ర ముందు మిక్సీ పట్టుకోవడం వల్ల అవి బాగా పౌడర్ కింద అయిపోతాయి. తడి తగలకుండా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా పౌడర్ కింద అయిపోతాయి. తడి తగిలితే కొంచెం లేట్ అవుతుందండి పౌడర్ కింద అవ్వడం. ఒకసారి ఇలా మొత్తం పౌడర్ కింద అయిపోయిన తర్వాత
దీంట్లో మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టేద్దామండి. ఈ మిక్సీని ఇలా కొట్టేశాక దీంట్లో ధనియాలు వేసుకోవచ్చు, లేదంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. ఎవరింట్లో ఏది ఉంటే అది. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ధనియా పౌడరే ఉంది, సో ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. సో ధనియాలు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. ధనియాలు కూడా మంచిగా యాక్చువల్లీ రోజు మనకి టేస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేస్తాయండి ధనియా కూడా. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా తినకుండా ఉండాలనిపించినప్పుడు కూడా ధనియాల పౌడర్ కొంచెం చుక్క నెయ్యిలో కలుపుకొని వేపుకొని నెయ్యిలో కలుపుకొని అన్నంలో తింటే రుచి పెంచుతుందండి, ఆకలి పెంచుతుంది ధనియాలు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ కొట్టేసుకుందాం. మెత్తగా కొట్టుకోవాలండి, ముక్కలుగా ఉండకూడదు. చూసుకున్నారా? ఇప్పుడు మిక్సీలో ఉన్న వాటర్ కంటెంట్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలో లేదో మనం చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం మెత్తగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోవాలండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి స్పూన్తో అటు ఇటు కలిపితే ఏమైనా బ్లేడ్స్కి పట్టుకుని ఉన్న అవి ఏవైనా సరే పౌడర్ లాంటిది ఏదైనా సరే మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ అలా మిక్సీ కొట్టేసుకుందాం. ఒక్క తిప్ప అలా తిప్పేస్తే చాలండి. సో ఇది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి పెట్టుకొని స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేసి ఆయిల్లో కాస్త జీలకర్ర, ఆవాలు కొంచెం జస్ట్ ఒక స్పూన్ వేసుకొని అటు ఇటు వేపుకుందామండి, జస్ట్ చిటపట్లాడేదాకా. ఇప్పుడు ఈ చిటపట్లాడిన దాని మీద మనం ఆల్రెడీ రుబ్బి ఉంచుకున్న పేస్ట్ మిశ్రమాన్ని, ఉల్లికారం అంటారండి దాన్ని, దీంట్లో కొంచెం కరివేపాకు, ఉల్లికారాన్ని యాడ్ చేసేసుకుందాం. చూసారా? మొత్తం అంతా యాడ్ చేసేయాలి. ఉల్లికారం ఫస్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఉల్లిలో ఉండే ఆ పచ్చి వాసన పోవడానికి ఉల్లికారం యాడ్ చేస్తున్నామండి. సో ఉల్లికారం ఒక్కసారి యాడ్ చేసి జస్ట్ 30 seconds to 1 minute మధ్యలో యాడ్ చేసి వాటర్ పోసి అలా జస్ట్ చిన్న కుతకుతలు ఆడనివ్వాలండి. సో ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ ముక్కలన్నీ వేసేసుకుందాం. మొత్తం మసాలా, ఉల్లికారం మసాలా అంతా ముక్కలుగా పట్టేలా ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. చాలా సింపుల్ కర్రీ అండి ఇది. చాలా స్పీడ్గా 20-25 minutesలో అయిపోతుంది. వాటర్ పోసి పెట్టుకుందాం. అండ్ అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకుందాం దీంట్లో. సో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకొని వాటర్ ఆల్రెడీ పోసుకుందాం. ముక్కల్ని మూత పెట్టేద్దామండి. మొత్తం కర్రీ మొత్తం అంతా ముక్కల్ని ఉడకనివ్వాలి. ఉడికి ఒక 1/2 an hour అలాగే ఉడకనివ్వాలి. ఒకసారి చూద్దాం. చూడండి, 1/2 an hour ఉడికింది. ఇది ఉడికిన తర్వాత చూడండి మొత్తం ముక్కంతా ఉడికిపోయింది. చూడండి మొత్తం ఉడికిపోయింది. అంతేనండి, పొట్టల్స్ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్.